సార్ ఇక్కడికి సార్ ఇక్కడ దీనికి వ్యాక్సిన్ కూడా అలా ఏమీ లేదు. కాకపోతే మనం జాగ్రత్తగా ఉంటే ఇది మనకేం పెద్ద వ్యాప్తి చెందదు. ఇది ముఖ్యంగా పిల్లలకి, వృద్ధులకి మరియు ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఎక్కువైనప్పుడు కొంచెం న్యూమోనియా లాగా సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో దీనికి అంతగా భయపడాల్సిన పనేమి లేదు. మీరెవ్వరూ ఆందోళన చెందొద్దు. ఇది మీ యొక్క ఇన్ఫర్మేషన్ కొరకు ఐఎంఏ తరపు నుంచి మేము మీకు ఇస్తున్న ఒక చిన్న సందేశం మాత్రమే. సో దీని గురించి అనవసరంగా ఆందోళన చెంది మీ యొక్క డబ్బులు కానీ వృధా చేసుకోవద్దు. ఇది మా ఐఎంఏ తరపున ఈ రోజు ఈ ప్యాంప్లెట్ రిలీజ్ చేస్తున్నాము. దీనిలో ప్రతి ఒక్కటి వ్యాధి లక్షణాలు ఉన్నాయి, మరి ట్రీట్మెంట్ పార్ట్ ఉంది, ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలి అనేటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పినట్టు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకు ఈ వ్యాధి రాకుండా కాపాడుకోగలుగుతారు. థ్యాంక్ యూ. గత 2 వారాలుగా మనం వివిధ వార్తాపత్రికల్లో కావచ్చు, ప్రసార మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో కూడా చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనే వ్యాధి విజృంభించింది, అక్కడ అనేక ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తుంది అని చెప్పేసి మనము చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాము. దాన్ని చూస్తూ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. వ్యక్తిగతంగా మాకు కూడా అనేక మంది డాక్టర్లకు ఫోన్లు చేసి దాని గురించి కొంత అవగాహన కల్పించాలి అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల బ్రాంచ్ ఎప్పుడు కూడా అంటే సమాజంలో ఏ ఇబ్బంది కలిగినా సరే ముందుంటే కార్యక్రమాలు చేసే విధంగా ఈసారి కూడా దానికి మరి ఏదైతే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ దాని యొక్క ఆ వైరస్ గురించి కావచ్చు, అది దానివల్ల వచ్చే లక్షణాలు కావచ్చు, రోగాలు కావచ్చు, ఏ విధమైనటువంటి మరి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అని చెప్పేసి సులభంగా అర్థమయ్యే విధంగా ఇవాళ ఈ ప్యాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా దీన్ని ఇవాళ విడుదల చేయడం జరిగింది. చాలామంది ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ని కోవిడ్తో మరి కంపేర్ చేయడం జరుగుతుంది. కోవిడ్ అనేది కొత్తగా అంటే 2019లో అది ఆవిర్భవించింది. కానీ ఈ ఏదైతే హెచ్ఎంపీవీ అని మనం అంటున్నామో అది 2001 నుండి కూడా మరి జన సమూహంలో మన అందరికి కూడా ఏదో ఒక సమయంలో దాని కారణంగా బాధించబడినటువంటి వారమే. కాబట్టి మనకు మరి ఏదైతే ఇమ్యూనిటీ అంటామో ఆ హెచ్ఎంపీవీ వల్ల వచ్చే ఇమ్యూనిటీ మన అందరికి కూడా ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి భయాందోళనలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మరి ఈ యొక్క ఈ ప్యాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది. జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారు, కోశాధికారి సుధీర్ గారు, మహిళా ప్రతినిధి సోదరి రజిత గారి నేతృత్వంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల బ్రాంచ్ ఈరోజు హెచ్ఎంపీవీ వైరస్ పైన అవగాహన కలిగచేయాలనే ఆలోచనతోటి పాంప్లెట్ నాతో రిలీజ్ చేయించిన సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొదటి నుండి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మధ్యలో ఉంటున్నాం. ముఖ్యంగా నూతనంగా ఏర్పడ్డ ఈ కమిటీ మిత్రుడు హేమంత్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రజిత గారు, సుధీర్ గారు, వారి కార్యవర్గ సభ్యులు చాలా కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తాము. దాంట్లో భాగంగా హ్యూమన్ మెటాన్యూమో వైరస్ వ్యాప్తి గురించి ప్రజల్లో ఏదైతే భయాందోళనలు ఉన్నాయో, అపోహలు ఉన్నాయో అవి తొలగించడానికి ఒక ప్యాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఉపయోగకరం. ఎందుకంటే మనం టీవీలలో, సోషల్ మీడియాలలో చాలా రకాలుగా ఏదో జరిగిపోబోతున్నదనే విధంగా వార్తలు వచ్చినాయి. మరి ఆ వార్తలను నమ్మి చాలామంది, కొంతమంది ఫేక్ వైద్యులు కావచ్చు, వివిధ రకాలుగా మందులు అమ్మే అవకాశం ఉంటుంది, దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. ఇక 9 గంటలే వాళ్ళ దగ్గరికి పోకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అవగాహన కోసం ఈరోజు కరపత్రాన్ని విడుదల చేసింది. సమాజానికి
ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా అవసరం. పోయిన వారం కూడా చాలా గొప్ప కార్యక్రమాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాలపై తీసుకున్నది. స్నేక్ బైట్ కావచ్చు, డాగ్ బైట్ కావచ్చు, స్కార్పియన్ బైట్ కావచ్చు, అంటే కుక్క కాటైనా, పాము కాటైనా, తేలు కాటుకైనా ఏ రకంగా చేసుకోవాలని చెప్పి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి జూనియర్ డాక్టర్లకు కూడా దానిపైన సీనియర్ డాక్టర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలను తీసుకున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల కార్యవర్గాన్ని ఒక సభ్యునిగా, మాజీ అధ్యక్షునిగా అభినందనలు తెలియజేస్తూ, మరి పాంప్లెట్ ప్రతి హాస్పిటల్లో, మెడికల్ షాపులలో ఉంచినట్టయితే ఇది జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంతకు వెళ్తారు. అదేవిధంగా మా మీడియా మిత్రులు కూడా కోరుతాను, ధన్యవాదాలు వచ్చిన వారికి. ఇది కూడా ఈ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీరు కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే జగిత్యాల బ్రాంచ్ రిలీజ్ చేసిందో ఈ పాంప్లెట్ను ప్రజలకు చేరవేసే విధంగా ఈ మీడియా ద్వారా కూడా విస్తృత ప్రచారం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.